హలో ఎవ్రీవన్. ఈ వీడియో మనం గుజరాత్ నుంచి చూపిస్తున్నాం. అయితే కొంతమంది రైతులు అన్న నాకు 100 అంటే లోడ్ మొత్తం ప్యూర్ బ్రీడ్ గేదెలు కావాలి, అంటే లోడ్లో ఉన్న అన్ని గేదెలు బ్రీడ్ గేదెలు కావాలి, టాప్ బ్రీడ్ ఉండాలి అని అడుగుతారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. అంటే ఈ వీడియోలో ఉన్న గేదెలు ఆల్మోస్ట్ అన్ని ప్యూర్ బ్రీడ్లో ఉన్నాయి. అయితే ఈ ఈ లోడ్లో ఉన్న బఫెలో రేట్ ఏమో 1,45,000 నుంచి 1,75,000 మధ్యలో ఉంది మొత్తం రేటు. ఒక్కొక్క బర్రె డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, కాకపోతే లోడ్ అయిన తర్వాత నేను మొత్తం పర్చేసింగ్ మొత్తం అయిన తర్వాత నేను వెళ్ళిన అక్కడికి. అయితే ఈ లోడ్లో ఉన్న గేదెలు అయితే బ్రీడ్ గేదెలు ఉన్నాయి. దీంట్లో 2 గేదెలేమో 4 పనుల మీద ఉన్నాయి, అంటే ఫస్ట్ లాక్టేషన్. మనం చెప్తారు కదా, మన దగ్గర అయితే సేల్ చేసేటోళ్ళు ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్ అని చెప్తారు. యాక్చువల్గా ఫస్ట్ లాక్టేషన్ ఆర్ సెకండ్ లాక్టేషన్ ఉన్న గేదెలు 4 పనులు లేకుండా 6 పనులు 2 పనుల మీద ఉంటాయి. అట్లాంటి గేదెలు అయితే 100%గా ఫస్ట్ ఆర్ సెకండ్ లాక్టేషన్ ఉన్నాయని నమ్మచ్చు. అన్ని పనులు కలిపిన గేదెలు అయితే సెకండ్ లాక్టేషన్ అంటే కొంచెం కష్టమే ఉంటుంది. మ్యాక్సిమం అట్లా ఉండవు. పనులు కలిపిన గేదెలు మ్యాక్సిమం థర్డ్ లాక్టేషన్ నుంచి ఎబో ఉంటాయి. ఆ గేదె క్వాలిటీ బట్టి అది మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మాత్రం 2 గేదెలేమో 4 పండ్ల మీద ఉన్నాయి, 4 టీత్లు ఉన్నాయి. ఒక బర్రెమో 6 పండ్ల మీద ఉంది. ఈ లోడ్లో మిగతా గేదెలన్నీ థర్డ్ లాక్టేషన్ గేదెలు. స్క్రీన్పై మీరు చూస్తున్న ఈ గేదె డెలివరీకి దగ్గర 25 నుంచి 30 రోజులు టైం ఉంటుంది. ఈ గేదెను 1,50,000 కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఈ లోడ్లో కొన్ని గేదెలకు రేట్లు అయితే నాకు తెలుసు. ఈ గేదె ఇంకొక ఫస్ట్ టైమర్ ఉంటుంది, ప్యూర్ బ్రీడ్ ఫస్ట్ టైమర్ ఉంటుంది. అది 4 టీత్లు ఉంటుంది. ఆ ఫస్ట్ టైమర్ ఈ గేదె 2 కలిపి 3,15,000 కొనుగోలు చేయడం జరిగింది. అంటే 3,15,000 2 గేదెలు కొన్నారు. గేదెల రేట్లు అనేది గేదె క్వాలిటీ బట్టి ఉంటుంది. అంటే ప్యూర్ బ్రీడ్ ఉండి ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్ ఉండి మళ్ళీ పూటకు 7-8 లీటర్ ఇచ్చే గేదెలు ఒక రేట్ ఉంటుంది. మళ్ళీ తక్కువ పాలు ఇచ్చే గేదెలకు రేట్ ఇంకా తక్కువ ఉంటుంది. ఇప్పుడు 10 లీటర్ ఇచ్చే గేదెలు అయితే ఇప్పుడు 1,70,000 పైనే, మినిమం 1,70,000, 75, 80, 6 దగ్గర 2 లక్షల వరకు కూడా దొరుకుతున్నాయి. 2 లక్షలు మ్యాక్సిమం ఎవరు కొన్నారు, కానీ 1,70,000 పైన రేట్ అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు 10 లీటర్ ఇచ్చే గేదెలు, ఆ గేదెలు కూడా ఈ టైంలో తక్కువ దొరుకుతున్నాయి. కాబట్టి నార్మల్గా మళ్ళీ పాలు పిండుకొని తక్కువ ఓన్లీ పాల కోసం గేదెలు కొంటా అనే వాళ్ళకైతే ఇప్పుడు మార్కెట్ మంచిగా ఉంది. ప్యూర్ బ్రీడ్ ఉండి పాలు అంటే రేట్లు కొంచెం ఎక్కువ పడుతున్నాయి. ఈ హిఫర్ ఫస్ట్ టైమర్ 4 పనుల మీద ఉంటుంది. అంటే ఈ వీడియో మొత్తం మనం పాలు పిండిన తర్వాత కవర్ చేయడం జరిగింది, కాబట్టి గేదెల ఆర్డర్లు అయితే కనిపిస్తలేవు. అంతేగాని మళ్ళీ చిన్న ఆర్డర్ ఉన్నాయి అట్లేం లేదు. పాలు పిండిన తర్వాత పాలు పిండిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వీడియో కవర్ చేసిన, అందుకే ఆర్డర్లు ఏమి కనిపిస్తలేవు. అయితే ఇంకొకటి ఏంటంటే, చాలామంది రైతులు భావనగర్ పోయి రిటర్న్ వస్తున్నారు. అంటే భావనగర్ రేట్లు మరీ ఘోరంగా ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు గుజరాత్ వెళ్ళి గేదెలు కొనాలంటే జునాగఢ్, రాజ్కోట్ కానీ మళ్ళీ పోర్బందర్ సైడ్ కానీ గిర్ సోమనాథ్ సైడ్ కానీ ఈ ఏరియాలో పోయినా పర్వాలేదు, కానీ భావనగర్ పోతే మాత్రం రేట్లు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ రేట్లో ఎవరు కొనలేరు.